2024 అక్టోబర్ నెల ఒక ఫేమస్ మెట్రో ట్రైన్ రైడ్ అండి. ఎవరు ఇందులో ప్రయాణిస్తున్నారు అంటే మన కామర్స్ మంత్రి పీయూష్ గోయల్, అలాగే జర్మన్కి సంబంధించిన వాళ్ళ వైస్ ఛాన్సలర్ రాబర్ట్ హెబాకన్ అంటారు. సో వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటున్నారు. సడన్గా పీయూష్ గోయల్ గారు ఒక మాట అంటారు. ఈయనేమంటారు అంటే, మేము మీ దగ్గర ఈ ఎక్విప్మెంట్ కొనడం అనేది మానేయాలండి అంటారు. అనేటప్పటికీ కూర్చున్న వైస్ ఛాన్సలర్ లేచిపోతాడు. అదేంటి అంత పెద్ద మాట అన్నారు? ఇది ఎక్కడ మీకు మెట్రో రైడ్ ఢిల్లీలో మీరు ట్రావెల్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. మామూలుగా మన హైదరాబాదులో పైన చూస్తాం రైల్వే ట్రాక్. ఢిల్లీలో మీకు అండర్ గ్రౌండ్, ఢిల్లీ, కల్కట్టా ఇక్కడంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు అండర్ గ్రౌండ్లో మీకు ఇలా మెట్రో రైల్వే నెట్వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రైడ్. సో మీకు ఇలాగా మెట్రో రైల్ అన్నప్పుడు పెద్ద పెద్ద సొరంగాలు కదండి, టన్నల్స్. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, చాందినీ చౌక్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళని అడిగారనుకోండి, మా ఇళ్లకు అడుగున ఇలాంటి ఒక మెట్రో ప్రాజెక్ట్ అంటే ఏంటి, టన్నల్స్ పెట్టి అండర్ గ్రౌండ్లో వీళ్ళు నిర్మాణము చేస్తున్నది కూడా మాకు తెలియదు, మా ఇంటి అడుగునే ఇదంతా జరుగుతుంది, మాకు తెలియదు అంటే అంత లెవెల్లో ఈ టెక్నాలజీని వాడారు. సో మరి ఈ టన్నల్స్ అనేది చాలా ముఖ్యము కదండి. సో ఇప్పుడు ఈ టన్నల్స్ నిర్మాణం అన్నప్పుడు టన్నల్ బోరింగ్ మిషన్ అంటారు. ఇందులో జర్మనీ వాళ్ళు ప్రపంచంలో తిరుగులేని వాళ్ళు. ఇందులో హ్యార్ అండ్ న్యాచ్ టనలింగ్ సిస్టమ్స్ అంటారు. వీళ్ళు వరల్డ్ క్లాస్ అంటే, జర్మన్ అంటేనే టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇలాగ మిషన్స్లో వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇందులో హ్యార్ అండ్ న్యాచ్ అనేది వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ. కానీ వీళ్ళందరూ చేసే పొరపాటు ఏంటో చెప్పమంటారా? మీకు చైనాలో వెళ్ళి మన మిషన్స్ తయారు చేస్తే చవక ధరకే తయారవుతాయి. ఈ భ్రమలో ఆ రోజుల్లో అమెరికా యొక్క ఈ మొబైల్ ఫోన్ టెక్నాలజీ మొత్తము చైనాలోనే కదండి. సో అలాగే వీళ్ళు కూడా టన్నల్ బోరింగ్ మిషన్స్ చైనాలో తయారు చేద్దాము అని అనుకున్నారు. మరి వాడేం చేస్తాడండి, వాడు మొత్తము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక ఫోన్ ఇచ్చారు, ఇది నాకు తయారు చేసి పెట్టుంటే అందులో ఎలాంటి కాంపోనెంట్స్ వాడుతున్నారు, సో ఎలాంటి సెన్సార్స్ ఉంటాయి, ఇవన్నీ గమనించి వాడు చైనా వెర్షన్ తెచ్చేస్తాడు. అలాగే ఇక్కడ ఏమైంది, జర్మన్కు సంబంధించిన మీకు ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టన్నల్ బోరింగ్ మిషన్స్, వీటిని తీసుకువెళ్ళి చైనాలో వీళ్ళు తయారు చేయించడం మొదలుపెట్టారు. సో చైనా వాడు అలాగే రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి ఇవాళ జర్మన్ వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఒక దేశానికి వెళ్ళి మీరు టన్నల్స్ నిర్మాణము చేయాలనుకుంటున్నారా, సో మా వద్ద ఇంత గొప్ప ఎక్విప్మెంట్ ఉందంటే, ఆల్రెడీ చైనా వాళ్ళు వచ్చారు కదండి, మీరు చెప్తున్న ధరలో సకానికి సగం ఇస్తాను అంటున్నారు కదండి. ఏది ఇతర దేశాలు చెప్పేటప్పటికీ వీళ్ళ ఆశ్చర్యం. సో ఇప్పుడు భారత్కి ఏమైంది, మనము ఇవాళ మీరు భారత్లో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఎక్కడా లేదండి. మీకు హైదరాబాద్ లాంటి నగరాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మీకు ఇక్కడంతా చూసారనుకోండి, హయ్యెస్ట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తున్నాం. స్కై స్క్రేపర్స్ అనేవి మనం రైజ్ చేస్తున్నాం కదా. మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, కాలనీలు, ఎటు చూసినా కూడా వర్క్ స్పేస్ చాలా హై లెవెల్లో భారత్ అనేది మీకు ఇక్కడ ఇన్ఫ్రా రంగంలో ఎదుగుతుంది. సో మనకు ఈ టన్నల్స్ అనేవి చాలా ముఖ్యం. ఒక మెట్రో ప్రాజెక్ట్ అనుకోండి, అప్పట్లో మనం ఏమనేవాళ్ళం, కల్కట్టా, ఢిల్లీ, తరువాత ముంబై, ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇక విశాఖపట్నంలో కూడా వీళ్ళు మొదలు పెట్టాలి. అలాగే హిమాలయాల్లో పెద్ద పెద్ద టన్నల్స్, ప్రపంచంలో ఎవరు ఊహించని హైట్స్లో మనం టన్నల్ నిర్మాణము చెయ్యాలి. ఇప్పుడు అటల్ టన్నల్ అంటారు ఎక్కడ, మనాలి వద్ద. అలాగే శిలా టన్నల్ అరుణాచల్ ప్రదేశ్, ఇలాగ పెద్ద పెద్ద టన్నల్స్ నిర్మాణం చెయ్యాలి. ఖచ్చితంగా మనకి టన్నల్ బోరింగ్ మిషన్స్ కావాలండి. సో ఇప్పుడు మనము జర్మనీ వద్ద కొంటున్నాం, కానీ స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, చైనా నుంచి రావాలి. చైనా వాడు మన యొక్క డెవలప్మెంట్ని చూసి ఎప్పటికప్పుడు ఆపేయడం, వాడు టైంకి మనకు కావలసిన స్పేర్ పార్ట్స్ ఇవ్వను అని చెప్పడం. సో ఇదే పీయూష్ గోయల్ గారు అన్నారు.
సో మీ వద్ద కొనడం మానేసాను అనుకోండి, అదేదో చైనా వాడి దగ్గరే కొన్నాను అనుకోండి, వాడిదే కదా పరికరాలు, సో డైరెక్ట్గా వస్తాయి కదా, మీకు నష్టమే మాకు నష్టమే, కానీ ఫైనల్గా వాడు బెనిఫిట్ అవుతాడు కదా. ఈయన చెప్పడంతో చాలా సీరియస్గా వాళ్ళు ఆలోచించారు. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకండి ఇదంతా, ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అర్జున. సో భారత్లోనే చెన్నైలో ఒక ఫెసిలిటీలో మీకు టన్నల్ బోరింగ్ మిషన్, దీని పేరు అర్జున. మెగా ఇంజనీరింగ్ అంటారు చూసారా, ఫేమస్ కంపెనీ, వాళ్ళు ఈ జర్మన్ కంపెనీ కలిసి చెన్నైలో అర్జున అని మేక్ ఇన్ ఇండియా అంటే, భారతదేశంలో మనం సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని మాట్లాడుతున్నాం చూసారా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటాం చూసారా, ఆ స్కీమ్ కింద చెన్నైలో ఇవాళ భారత్ టనల్ బోరింగ్ మిషన్స్ను తయారు చేస్తున్నారు. ఒకటా అంటే కాదండి, ఏకంగా 14 ఎకరాలలో ఈ ఫెసిలిటీస్ని జర్మన్ యొక్క హ్యారెన్హెచ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఫెసిలిటీ పెట్టి భారత్కు ఎన్ని ఇలాంటి మిషన్స్ కావాలో తయారు చేసి ఇవ్వగలము. సో ఈ ప్రపోజల్ రావడంతో ఇది జాయింట్ వెంచర్ అండి, భారత్ జర్మనీ కలిసి తయారు చేస్తున్న ఒక అద్భుతం. సో ఇక ఇండియాలో ఎక్కడ టన్నల్స్ అన్నా కూడా మెయిన్గా మనకేంటండి మెట్రో రైల్వే నెట్వర్క్, ఖచ్చితంగా పెద్ద పెద్ద సొరంగాలు నిర్మాణము అనేది మనం చెయ్యాలి. ఇక రెండవ లెవెల్లో చూసారనుకోండి, ముంబై లాంటి నగరాలలో మీకు ఈ కోస్ట్ లైన్లో పెద్ద పెద్ద టన్నల్స్, సముద్రం అడుగున కూడా టన్నల్స్ వేయబోతున్నారంట. సో అలాంటివి కావాలి మనకు. అలాగే సివేజ్ వాటర్, సో పెద్ద లెవెల్లో వీటికి కూడా టన్నల్స్ కావాలి. మరి మోడర్న్ సిటీస్ అన్నప్పుడు సివేజ్ వాటర్ రోడ్ల మీద, హైదరాబాద్లో చూస్తాం, అమీర్పేట్ లాంటి ప్రాంతాలలో మీకు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే, ఇంత అడ్వాన్స్డ్ కంట్రీని మనం మాట్లాడుతున్నాము, ఇంకా కూడా ఈ మురికి నీరు ఏమిటి, ఇది నేను ఎప్పుడూ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను. వర్షాలు అంటే అక్కడ మొత్తము కూడా రోడ్లు నిండిపోయి ఉంటాయి, మరి ఎటువంటి ఫెసిలిటీ లేదు. సో ఇదంతా మీరు సాల్వ్ చేయాలండి. భారత్ను ఒక గ్లోబల్ పవర్గా చూడాలి అంటే మీరు టెక్నాలజీలో హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి కదా. కాబట్టి చెన్నైలో ఇంత పెద్ద ఫెసిలిటీస్ వీళ్ళు క్రియేట్ చేశారు. టన్నల్ బోరింగ్ మిషన్లో ఒక జర్మనీ, చైనా, తరువాత భారతే. భారత్ వద్ద అర్జున అనబడే బ్రాండ్ ఉంది. సో వీళ్ళు అద్భుతమైన ఇలాంటి మిషన్స్ తయారు చేయగలరు. సో వాళ్ళ మెట్రో అవసరాలు అనొచ్చు, హైవేస్. ఇప్పుడు హైవేస్ ఎలా ప్లానింగ్ ఉందండి, బుల్లెట్ ట్రైన్ గురించి మనం వింటున్నాం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు NH-44 అంటారు, ఒక సొరంగం ఉంటుంది, అందులోకి దిగారు అనుకోండి, నేరుగా మీరు బెంగళూరులో మాత్రమే వెళ్ళి ఆగుతారు, వేరే ఎక్కడ ఆగాల్సిన అవసరమే ఉండదు. 3 అవర్స్లో బెంగళూరు రీచ్ అయిపోతారు. అలాంటి టనల్ టెక్నాలజీని ఇవాళ మనం క్రియేట్ చేస్తున్నాం. మరి దీనికి ఎలాంటి పరిజ్ఞానం ఉండాలి, ఎలాంటి మిషన్స్ ఉండాలి, కాబట్టే జర్మనీ వాళ్ళు చెన్నైలో ఈ ఫెసిలిటీ పెట్టారు. ఇక మనకు ఏ జర్మనీయో చైనానో అక్కర్లేదండి, మన దేశంలోనే ఇలాగ టన్నల్ బోరింగ్ మిషన్స్ను రెడీ చేసుకుంటాము. 2024లో అక్టోబర్ నెల పీయూష్ గోయల్ గారు ఇచ్చిన వార్నింగ్, దాని ఫలితం ఏంటి, అర్జున మన దేశంలోనే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్పై తయారవుతున్న అత్యుత్తమమైన టన్నల్ బోరింగ్ మిషన్ వచ్చేసింది. సో దీని యొక్క పనితనము ఏమిటి అనేది ఇతర దేశాల్లో కూడా వాళ్ళు వాడితే ఎక్స్పోర్ట్స్ మనం చేయగలిగితే ఖచ్చితంగా 100% చైనాను మనం బీటౌట్ చేయగలం. ఎందుకంటే వాడిదంతా కూడా చీప్ ప్రోడక్ట్స్. సో జర్మనీ, భారత్ వీళ్ళు మాత్రమే అగ్రగామి మీకు సంస్థలుగా ఈ రంగంలో ఉంటారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీకేమనిపిస్తుంది? మరి మీ వద్ద అర్జునాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.